ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నమ్మకం లేదు, కొంచెం డెలికేట్ ఇష్యూ ఉంది, ఉంటారా మారిపోతారా అనుకుని. ఏ పారామీటర్లని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అధిష్టానం అనుకుంటుంది? ఒకవేళ ఇఫ్ నాట్ రేవంత్ రెడ్డి ఇంకెవరు? నేమనట్లేదు, బయట ప్రజలు, నేను కామన్ న్యూట్రల్ పీపుల్. ఇప్పుడు క్యాబ్లో వెళ్ళినప్పుడు క్యాబ్ డ్రైవర్ని అడుగుతాను, లేకపోతే ఎక్కడ ఛాయ్ తాగినప్పుడు ఆ ఛాయ్ సప్లై చేసేవారని, ఛాయ్ మనకి హ్యాండ్ ఓవర్ మనకి సర్వ్ చేసే వాళ్ళని అడుగుతాము. వాళ్ళందరూ అదే అంటున్నారు, क्या सरकार है साहब, क्या हो गया, एक साल में कैसा था हैदराबाद, कैसा हो गया, अभी क्या होता है, इनो रहता नहीं रहता అని మమ్మల్ని అడుగుతున్నారు. आप देखते ना पास से देख रहे हैं क्या होता है. ఒకటే సింపుల్ క్వశ్చన్, ఎందుకు మాకు కాన్ఫిడెన్స్ ఉంది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి చెడింది అంటే, క్యాబినెట్ విస్తరణ చేయలేకపోతున్నారండి. దాదాపు 14 నెలలు అయిపోయింది, 6 క్యాబినెట్ బర్తులు రాష్ట్రంలో అల్లకల్లోలం. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మనం గురుకులాల పరిస్థితి ఏందో చూస్తూనే ఉన్నాం. హోమ్ మినిస్టర్ లేడు ఫుల్ టైం. లా అండ్ ఆర్డర్ ఎట్లా దెబ్బతిన్నది నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంటే యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది కదా. హైదరాబాద్లో 42% క్రైమ్ రేట్ పెరిగింది, సైబరాబాద్లో 64% పెరిగిందని వాళ్ళ యాన్యువల్ రిపోర్టే చెప్తుంది. హోమ్ మినిస్టర్ లేడు అక్కడ, అది పరిస్థితి అట్లుంది. అట్లా మీరు ఎక్కడెక్కడైతే మంత్రులు లేరో అధ్వానంగా పరిస్థితి ఉన్నది ఫుల్ టైం మినిస్టర్స్ లేని దగ్గర. వీళ్ళ దగ్గరనేమో ఇంటర్నల్ పోరు, ఒకరికి ఇస్తే ఇంకొకటి ఏమనుకుంటాడో, వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఏమనుకుంటాడో, ఈ పోరుల వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. పోనీ చేద్దాము అని చెప్పి ఢిల్లీకి పోతే నాకు తెలిసి 30 సార్లు పోయి ఉంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి 13 నెలల్లో 30-32 సార్లు పోయినారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన. ఇప్పటివరకు వాళ్ళ గ్రీన్ సిగ్నల్ రావట్లేదు కదా. ఓన్లీ మీరు అధిష్టానం అనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం కూడా పోతున్నారు కదా, అక్కడ అయినా మంత్రుల్ని కలుస్తున్నారు. 100%. ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తున్నాము, ఈయనకున్నది ఆర్ఎస్ఎస్ భావజాలము. మరి ఆయన ఎందుకు పోతున్నాడు, ఎందుకు కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు? రాజకీయాల కోసం పోతున్నాడు తప్ప రాష్ట్రానికి మంచి జరగాలి, రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి, రాష్ట్రానికి ఏదన్నా కేంద్రం నుంచి సహకారం కావాలి అని అడగడానికి పోతున్నాడైతే మేము అనుకుంటలేము. దీని వెనకాల ఏదో రాజకీయాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అదానీతోని అలైబలై చేసుకొని హైదరాబాద్లో మీటింగులు పెట్టుకొని దావోస్లో కలుసుకొని ఏదైతే పోతున్నాడో, ఆ లైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంట్రరీ టు రాహుల్ గాంధీస్ లైన్. అందుకని మేము అదే చెప్తున్నాం, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి కనబడుతూనే ఉంది కదండి చెడింది అని. చెడింది, వాళ్ళు టైం ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. రాబోయే రోజులు ఏం జరగబోతుందో, రాష్ట్రాలలో ఎంత వేడెక్కబోతుందో, ఎట్లాంటి మసాలా వస్తుందో వేచి చూద్దాం. మీరేమో రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ భావజాలం బ్యాక్గ్రౌండ్ అంటారు, బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్ దాన్ని మారింది అనేది కూడా ఆయన చెప్పిన మాటే కదా. కరెక్ట్. ఆయన ఎందుకు చెప్పిండు ఆ మాట? ఆన్సర్ ఇయ్యలేక చాతగాక చెప్పిన మాట. ఎందుకంటే కవిత గారి అరెస్ట్ని తీసుకొని కూడా ఇదే రాజకీయం చేశారు, చిల్లర రాజకీయం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాళ్ళు ఏం ప్రచారం చేసిరండి? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ బీ టీము, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, మోడీ ఇంకా కేసీఆర్ గారు అని చెప్పి దానికి కవిత గారి ఉదాహరణ పెట్టుకొని, లిక్కర్ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారు అరెస్ట్ అవుతలేరు కాబట్టి అక్కడ మోడీకి ఇక్కడ కేసీఆర్ గారికి అండర్స్టాండింగ్ కుదిరింది, అందుకే అరెస్ట్ అవుతలేరు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ఎన్నికలకు పోయి ఉన్నంత కొద్దిగా కన్ఫ్యూజన్లు ఉన్న ఓటర్లని, మైనారిటీ ఓటర్లని ఎగమార్చి ఓట్లు కాంగ్రెస్ వైపు మలుపుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినాయి మన 6 నెలల తర్వాత జరిగినప్పుడు అప్పుడే ప్రచారం తీసుకుపోయినారు. అప్పటికే కవిత గారిని అరెస్ట్ చేసినారు మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు సాధించడం కోసం సింపతి కోసం కేసీఆర్ మోడీ గారికి చెప్పి కవిత గారిని అరెస్ట్ చేయించుకున్నారు అని చెప్పి. అంటే అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అరెస్ట్ అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. బెయిల్ వచ్చింది 5.5 నెలల తర్వాత తనకు బెయిల్ వచ్చింది, ఎవిడెన్స్ చూపించలేకపోయింది కోర్టులో, కాబట్టి కోర్టు నార్మల్గా బెయిల్ ఇచ్చేసింది. దాన్ని కూడా రాజకీయంగా మా స్టేట్మెంట్స్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు. ఏమని ఇచ్చినారు? వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఒప్పందం జరిగింది, ఎన్నికలు అయిపోయింది కదా, అందుకే బయటికి పంపించినారు. సుప్రీంకోర్టు దాన్ని సీరియస్ అబ్జర్వేషన్ చేసింది, నేను కాదు, గౌరవ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది రేవంత్ రెడ్డికి. నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని, ఆ కుర్చీలో కూర్చొని ఇట్లాంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు డిసిషన్స్ మీద చేయొద్దు అని చెప్తే దిక్కు లేక మళ్ళీ దానికి విచారం వ్యక్తం చేస్తున్నాను, సారీ చెప్తున్నాను మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మాటలు తీసుకొని ఢిల్లీలో ప్రెస్ ఎవరో మైక్ పెట్టంగానే బీఆర్ఎస్ని బీఆర్ఎస్ఎస్ అంటే అయిపోతుందా అండి? బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ ఈక్వి డిస్టెంట్, వీళ్ళకెంత దూరం ఉన్నాం వాళ్ళకంత దూరం ఇండిపెండెంట్గా కొట్లాడుతున్నాం. ఈ 2 జాతీయ పార్టీలు ఫెయిల్ అయినాయి. 1947 నుంచి ఈనాటి వరకు ఈ రెండు పార్టీలే ఈ దేశానికి పట్టిన చెడ పీడ దరిద్రం అని చెప్పి కేసీఆర్ గారు పదే చెప్పినారు. అందుకే మేము ఇండిపెండెంట్గానే కొట్లాడుతున్నాం, ఇండిపెండెంట్గానే ఉంటాం. సో ఇప్పుడు మళ్ళీ మనం దావోస్కి ఒకసారి వెళ్తే, గతంలో ఉన్నటువంటి పెట్టుబడులు లేకుంటే ఎంఓయూలు వాటిని మళ్ళీ సరికొత్తగా మీడియా ముందుకు తీసుకొస్తున్నారు, ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఉంది,
సోషల్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, అండ్ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఇంతమంది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పాత వాటినే సరికొత్తగా మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళకైతే కాన్షియస్ అయితే ఉంటుంది కదా, ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేస్తారు, ఇవన్నిటినీ కాదనుకొని పాతవే చూపిస్తున్నారని మీరు అంటున్నారా? 100%. మీకు అనుమానం ఎందుకు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇదే అన్నారు కదా, December 9కే మీరు పోయి తీసుకోండి, మీరు 2 లక్షల రుణాలు తీసుకోండి, మేము ఇప్పుడు ఈ నవంబర్ అక్టోబర్లో తీసుకుంటే మీకు 10,000 వస్తుంది రైతు బంధు, డిసెంబర్లో తీసుకుంటే మీకు 15,000 వస్తుంది, వచ్చే నెల నుంచి మీరు కరెంటు బిల్లులు కట్టకండి, అవాతాతలకి మీరు December 9 నుంచి మీకు 2,000 4,000 పెన్షన్లు చేస్తా అని మాట్లాడినాడు కదా. అంటే ఆయనకు తెలుసు ఆయన చేయలేను అని ఆయనకు తెలుసు, కాకపోతే ప్రజలను మోసం చేయొచ్చు. నేను కాదు, అమెరికాకు పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో వారే చెప్పారు, రోగి కోరుకున్నదే కదా డాక్టర్ ఇచ్చేది, ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, రాజకీయ నాయకుడిగా నేను మోసం చేస్తున్నాను ఆయనే చెప్పిండు. అంత ఓపెన్గా చెప్పినాక ఇంకేముందండి ఆయన మాటలకి. దట్ ఈజ్ హిస్ క్రెడిబిలిటీ, దట్ ఈజ్ హిస్ హిస్టరీ. అదే చెప్తున్నాం మేము. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈరోజు దావోస్ పోగానే నేను చెప్పేయని వేదవాకులు, నేను చెప్పేయని కరెక్ట్ అని నమ్మేటట్టు ఎవ్వడు లేడు, పరిస్థితి లేదా, క్రెడిబిలిటీ పోయింది ఆయనకి. ఆయన మాటలకి వాల్యూ లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినాక ఆ కుర్చీలో కూర్చున్నాక కూడా కేసీఆర్ గారిని వారు తిట్టిన విధానం కానివ్వండి, ఆ పదజాలం కానివ్వండి, అంటే ఒక అసహ్యం ప్రజల్లో ఒక అసహ్యం అనేది ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడిగా కొద్దిగా మంది తిరిగి చూసినారేమో, గట్టిగా కొట్లాడతాడు, వాయిస్ గట్టిగా ఉంది అని చెప్పి. కానీ ముఖ్యమంత్రి అయినాక నీకు ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటుంది. గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎట్లా చేస్తున్నానే దాని మీద నీకు మార్కులు ఇస్తారు. కానీ నువ్వు అదే తిట్లు బూతు పురాణాలతో నేను నడిపిస్తా, ఇంకో 4 ఏళ్ళు దాంతోనే నేను ముఖ్యమంత్రినైనా, దాంతోనే ఇంకో 4 ఏళ్ళు గడిపించి మళ్ళీ ఎన్నికలకు పోతా అని అనుకుంటున్నాడు. కాబట్టి అది ఇంకా ఆయన మానసిక స్థితికి దానికి తార్కాణం, కానీ మనం ఏం చెప్పలేము. ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలే చెప్తారు ప్రజాకోట్లో. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అనుకున్నప్పుడు ఇది రెండోసారి ఆయన దావోస్కి వెళ్ళడం, ఈసారి మళ్ళీ ఒక విచిత్రమైనటువంటి టిపికల్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి అన్నో రాష్ట్రాల మధ్య కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. ఈ రాష్ట్రం ఇంత తీసుకొచ్చింది, మన సీఎం ఎంత తీసుకొచ్చాడు, లేకుంటే అక్కడికి అన్ని పెట్టుబడులు వెళ్ళాయి, అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ 6 రాష్ట్రాలు అక్కడ దావోస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా కంపేర్ చేసి చూసుకుంటారు. అంటే ఇండైరెక్ట్గా తన మీద ఇంకొక ప్రెషర్ కూడా ఉంది, నిజంగా తెలంగాణకి ఇంకా గతంలో కంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలని. అందుకు తగ్గట్టుగా ప్రయత్నం అటు అధికారులు ఇటు బృందం చేస్తుంది కదా. ఇప్పుడు ఆయనకు పెట్టుబడులు తెవ్వాలి, నిజంగా అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా తెలంగాణకు పెట్టుబడులు రావాలి అంటే ఫస్ట్ నీ దగ్గర ఒక సెల్లింగ్ పాయింట్ ఉండాలి రాష్ట్రం తరఫున. లాస్ట్ 14 monthsలో మీరు ఏ పాలసీ తీసుకొచ్చి చెప్పండి నాకు. ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఐటీ పాలసీ కానీ, ఒక కొత్తగా ఇన్నోవేటివ్గా వేరే ఏ రాష్ట్రాల్లో లేని తెలంగాణకి మీరు ఏ కొత్త పాలసీ డివైజ్ చేసిర్రు దయచేసి బయట చెప్పండి. యాన్యువల్ రిపోర్టే పెట్టలేదు మీరు, ఎక్కడ పాలసీ ఉందండి? కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చెప్పినట్టు మీకు టీఎస్ ఐపాస్ పాలసీ 15 daysలో అన్ని పర్మిషన్స్ వస్తాయి. ఒకవేళ 16th డేకి మీకు పర్మిషన్ రాకపోతే ఇట్స్ డీమ్డ్ అప్రూవల్, మీరు మీ కార్యకలాపాలు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, సింగిల్ విండో పాలసీ, అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాలసీ. అట్లా చాలా ఎంకరేజ్ చేసి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, అంటే మార్కెట్లో కేటీఆర్ గారు గతంలో కూడా మాట్లాడారు, మీకు వేరే రాష్ట్రాల్లో చెన్నై, మన సిటీస్లో నగరాల్లో చెన్నై కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, ఢిల్లీ, వారు ఏం ఆఫర్ చేసినా మీరు నా దగ్గరకు ఆ ప్రపోజల్ తీసుకురండి, వీ విల్ ఐదర్ మీట్ దేర్ ఆఫర్ ఆర్ బీట్ దేర్ ఆఫర్ అని పిచ్చి చేసినారు. అంటే వాళ్ళు ఇచ్చిన దానికి ఈక్వల్గా నన్ను ఇస్తాము, అంతకన్నా బెటర్ మీకు ఇస్తాము. అంటే ఆ కాన్ఫిడెన్సు, మాట్లాడే విధానము, వాళ్ళని అట్రాక్ట్ చేసుకునే విధానము. ఇప్పుడు కిటెక్స్ లాంటి సంస్థలు కానీ, అది వాళ్ళు కేరళ నుంచి తరలి వెళ్ళిపోతున్నాము అని ఒక ప్రకటన ఇస్తే ఆ సాబు జేకబ్ గారు ఓపెన్గా చెప్పినారు, నాకు మహారాష్ట్ర నుంచి వచ్చింది పిలుపు, చెన్నై నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కూడా వచ్చింది, కానీ నేను ఇక్కడికి వచ్చి ఇంప్రెస్ అయినాను. ఇక్కడ ప్రభుత్వాన్ని చూసి, వాళ్ళ ప్రొయాక్టివ్నెస్ని చూసి, వాళ్ళ విధి విధానాలను చూసి నేను ఇంప్రెస్ అయినాను. 1000 కోట్లు పెట్టుబడి పెడదామని అనుకున్నా, కానీ 2000 కోట్లు అనౌన్స్ చేసేసిన చూసి అని చెప్పినారు. అంటే రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రిపీట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే నువ్వు క్రియేట్ చేసిన ఈకో సిస్టమ్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ బ్రహ్మాండంగా ఉంది అని తార్కాణం అర్థం పడుతుంది. కానీ నేను చెప్పినట్టు గత ప్రభుత్వంలో అనౌన్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్సే ఈ ప్రభుత్వం వచ్చినాక వెళ్ళిపోతున్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా చాలా ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ 2-3 సంవత్సరాలే కదా సార్, తర్వాత ఎట్లా ప్రభుత్వం మారేదే కదా, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మంచి పాజిటివ్ ఇది వస్తుంది, మార్కెట్ కూడా బాగుంటుంది, పాజిటివ్ మోడ్లో ఉంటుంది, మనకు అప్పుడు స్టార్ట్ చేసుకుంటాం ప్రాజెక్టులు. 3 ఏళ్ళు ప్రాజెక్టు ముందుకు పోకపోతే ఏముంది, మేము వీ కెన్ స్టిల్ సర్వైవ్ అని మాట్లాడుతున్నారు పెద్ద బిల్డర్. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మేము చెప్పేది అదే, నీకు చిత్తశుద్ధి ఉండి, నీకు ఒక విజన్ ఉండి, నీకు అసలు విజన్ డాక్యుమెంట్ ఏదండి తెలంగాణకు? కేసీఆర్ గారికి ఒక పక్కా అంటే ఒక క్యాప్షన్, అది విజన్ కాదు, క్యాప్షన్ పెట్టినారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక విజన్ ఉండే, తెలంగాణకు వస్తే 1,00,00,000 ఎకరాలకు సాగునీరు ఎట్లియాలి, ఏం చేస్తూ వస్తుంది, ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టాలి.
మన సాగునీరుకి సంబంధించినట్టు పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టాలి. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలంటే ఏం చేయాలి? మిషన్ భగీరథ లాంటి స్కీమ్ ఒకటి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి. అంటే వారు ముఖ్యమంత్రి చైర్లోకి రాకముందే వారు మేధోమదనం చేసినారు, మెదడులు కరిగించి గంటలు ఏది మన ఉద్యమం టైంలోనే మేధావులతో కూర్చొని విద్యాసాగర్ రావు గారు కానివ్వండి, మన ప్రొఫెసర్ జయశంకర్ గారు కానివ్వండి, ఇట్లా మేధావులతో కూర్చొని వారు ఎంతో మెదడు కరిగించి తెలంగాణకి ఎక్కడెక్కడ ఏమేం చేస్తే బాగుంటుంది, సాగునీరుకి ఏం చేయాలి, తాగునీరుకి ఏం చేయాలి, విద్యుత్ సమస్య తీర్చాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఒక ప్రయారిటీ పెట్టుకొని ఫస్ట్ టర్మ్లో అవన్నీ చేసేసినారు. సెకండ్ టర్మ్లో వేరే ప్రయారిటీస్ పెట్టుకొని చేసినారు. థర్డ్ టర్మ్లో అంటే మీరు సెకండ్ టర్మ్లో చూడండి, జిల్లాకో మెడికల్ కాలేజ్ మామూలు విషయం కాదు, భారతదేశంలో ఎక్కడ లేదు, ఎవరు చేయలేదు. కేసీఆర్ గారికి ఒక విజన్ ఉండే కాబట్టి చేసినారు. ఇప్పుడు థర్డ్ టర్మ్ వచ్చింటే వారికి వైద్యం కానీ విద్య కానీ బ్రహ్మాండంగా చేయాలనే ఒక మంచి సంకల్పం, ఒక విజన్ ఉండే షేర్ చేసినారు వారు. దురదృష్టం ప్రభుత్వం రాలేదు. మేమనేది ఏంటిదంటే మళ్ళీ తిరిగి వస్తాం, మళ్ళీ చేసుకుందాం, పర్వాలేదు. కానీ వీళ్ళు చేసే డ్యామేజు ఈ 4-5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఎఫిషియన్సీ, ఇనెప్ట్నెస్, చాతగాంతనం, కరప్ట్ పాలసీస్తో చేసే డ్యామేజ్ని రిపేర్ చేయడానికే మళ్ళీ మనకు టైం వేస్ట్ అవుతుంది. రేపు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అదే మా బాధ. వారికి నేను అన్నట్టు చిత్తశుద్ధి ఉండి, విజన్ ఉండి, కన్విక్షన్ ఉండి, ప్యాషన్ ఉండి చేయాలి తెలంగాణకి అని పెట్టుబడులు లేరు అని చేస్తే మంచిదే, హర్షిస్తాం. అందరికన్నా ముందు లైన్లో ముందు వరుసలు నిలబడి మేమే చప్పట్లు కొట్టి వారికి ఎయిర్పోర్ట్లో అని సత్కరించి బ్రహ్మాండంగా చేసినారు, తెలంగాణకు 1000 కోట్ల పెట్టుబడులు చేసినారు, ఉద్యోగాలు బాగా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి మేమే హర్షిస్తాం. కానీ ఆ పరిస్థితి లేదు. ఆయన అంత దానికి కేపబుల్ కాదు. మోర్ దెన్ వాట్ ఈజ్ కేపబుల్ రేవంత్ రెడ్డి గారు. వీ నో వాట్ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్. ద మోస్ట్ ఇనెప్ట్ చీఫ్ మినిస్టర్ యాజ్ ఆఫ్ టుడే ఇన్ ఇండియా అన్డౌటెడ్లీ. ఎస్. సో మనం వెయిట్ చేద్దాం. ఇంకో 4 days అనేది ఈరోజే స్టార్ట్ అయ్యాయి కాబట్టి 4 daysలో ఏం జరుగుతుంది, ఎంతమందితో భేటీలు అవుతాయి, ఎన్ని పెట్టుబడులు వస్తాయి, ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులు రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. థ్యాంక్ యూ.